స్నాజీ సర్జన్ నుండి బెయిలీ అండ్ లవ్ ను వెలికితీసే మరో చర్చకు స్వాగతం. ఈరోజు మనం రొమ్ము పునర్నిర్మాణం గురించి అంటే రీకన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా శస్త్రచికిత్స తర్వాత ఉండే ఆప్షన్స్ మీద ఫోకస్ చేద్దాం. అవును, ఇది సర్జన్లుగా మనం తరచూ డీల్ చేసే ముఖ్యమైన అంశం. ముఖ్యంగా తక్షణ మరియు ఆలస్యమైన పునర్నిర్మాణ పద్ధతులున్నాయి కదా, వాటి మధ్య తేడాలు, ఎప్పుడు ఏది బెటర్ అనేది కొంచెం వివరంగా చూద్దాం. సరే, తక్షణ పునర్నిర్మాణం అంటే అబ్లేషన్ సర్జరీతో పాటే అదే అనెస్థీషియాలో రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం. దీనివల్ల రోగికి ఆ సర్జరీ తర్వాత వెంటనే ఒక రొమ్ము ఆకారంతో మెలకువ వస్తుంది. ఇందులో ఏ పద్ధతులు మనం ఎక్కువగా వాడుతున్నాం? ప్రధానంగా రెండు రకాలున్నాయి. ఒకటి ఇంప్లాంట్ ఆధారితమైనది, అంటే సిలికాన్ జెల్ ఇంప్లాంట్స్ వాడటం. వీటిని ప్రీపెక్టోరల్ గానీ లేదా సబ్ పెక్టోరల్ ప్లేన్లో గానీ పెట్టొచ్చు. ఓకే. రెండోది ఆటోలోగస్ టిష్యూ ఫ్లాప్స్, అంటే రోగి సొంత శరీరం నుంచే కణజాలాన్ని తీసుకుని రొమ్మును పునర్నిర్మించడం అన్నమాట. ఆటోలాగస్ ఫ్లాప్స్ అంటే ఉదాహరణకి ఏవి పాపులర్? లాటిసిమస్ డోర్సీ అంటే ఎల్డి ఫ్లాప్ ఒకటి, తర్వాత పొత్తికడుపు నుంచి తీసేవి ట్రామ్ ఫ్లాప్ ఒకటుంది. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా యూకే లాంటి చోట్ల బాగా వాడుకలో ఉన్నది డిఐపి ఫ్లాప్. డిఐఈపి ఫ్లాప్ అంటున్నారు, దీనికేమైనా ప్రత్యేకత ఉందా? ఉంది. దీనికి మైక్రోవాస్కులార్ నైపుణ్యాలు కావాలి. అంటే ఇది కొంచెం కాంప్లెక్స్ సర్జరీ. ఆపరేషన్ టైం కూడా సుమారుగా 4 గంటలు పడుతుంది. ఇంకా ఎంటీరోలేటరల్ థై ఏఎల్టీ ఫ్లాప్ లాంటివి కూడా ఉన్నాయి. 4 గంటలా? ఓకే. మరి అందరూ ఇమ్మీడియట్ రీకన్స్ట్రక్షన్కే వెళ్లరు కదా, కొంతమంది ఆలస్యంగా చేయించుకుంటారు. దాని గురించి కొంచెం చెప్పండి. కరెక్ట్. కొంతమంది రోగులు, ముఖ్యంగా అదనపు చికిత్సలు అవసరమైన వాళ్ళు, అంటే కీమోథెరపీ లేదా రేడియోథెరపీ లాంటివి, ఆ ట్రీట్మెంట్స్ అన్నీ పూర్తయ్యాక ఓ 6 నుంచి 12 నెలల తర్వాత ఈ పునర్నిర్మాణాన్ని ఎంచుకుంటారు. ఇది కూడా మంచి ఆప్షనే. కొన్ని పరిస్థితుల్లో ఇదే బెటర్ కూడా. చేసిన సర్జరీని బట్టి కూడా ఈ ఆప్షన్స్ మారతాయి కదా. అంటే ఇప్పుడు రొమ్ముని కాపాడే చికిత్స అంటే బీసీటీ చేయించుకున్న వాళ్లకి ఎలాంటి పద్ధతులున్నాయి? అవును, బీసీటీలో ఒకవేళ తీసేసిన టిష్యూ తక్కువగా ఉంటే వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్ టెక్నిక్స్ వాడతాం. అంటే ఉన్న రొమ్ము కణజాలాన్ని సర్ది ఆ లోపాన్ని పూరిస్తామన్నమాట. ఒకవేళ ఎక్కువ టిష్యూ తీసేస్తే అప్పుడు వాల్యూమ్ రీప్లేస్మెంట్ అవసరమవుతుంది. అంటే బయటనుంచి టిష్యూ తేవాలి. దీనికి ఆటోలోగస్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఒక పద్ధతి, లేదా లోకల్ ఫ్లాప్స్ వాడొచ్చు. కొన్నిసార్లు దూరంగా ఉండే ప్రాంతం నుంచి కూడా ఫ్లాప్స్, అంటే స్కిన్, మజిల్, ఫ్యాషియా లేదా అన్నీ కలిపి తీసుకురావాల్సి ఉంటుంది. సరే, మరి మాస్టెక్టమీ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తే, అంటే మొత్తం రొమ్ముని తీసేస్తే? మాస్టెక్టమీ తర్వాత ప్రధానంగా 2 దారులు. ఒకటి ఎక్స్పాండర్ పెట్టి ఆ తర్వాత ఇంప్లాంట్ వేయటం, లేదా నేరుగా ఆటోలోగస్ టిష్యూతో పునర్నిర్మించడం. ఆటోలోగస్ పద్ధతుల్లో ఏవి ముఖ్యమైనవి మాస్టెక్టమీ తర్వాత? సాధారణంగా పొత్తికడుపు ఆధారిత ఫ్లాప్స్, అంటే ఇందాక చెప్పినట్టు డిఐఈపి లేదా టిఆర్ఎం, లేదా వెన్ను నుంచి ఎల్డి ఫ్లాప్. ఒక్కోసారి గ్లూటియల్ రీజియన్ నుంచి గాని తొడభాగం నుంచి గాని కూడా టిష్యూ తీసుకుంటాం. ఇది రోగి శరీరతత్వం, అవసరాన్ని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు రెండూ కలిపి వాడతారా? ఇంప్లాంట్, ఆటోలోగస్ టిష్యూ? అవును, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆటోలోగస్ టిష్యూ, ఇంప్లాంట్ రెండింటినీ కలిపి వాడతాం. దాన్ని కంబైన్డ్ రీకన్స్ట్రక్షన్ అంటాం. ఇప్పుడు రేడియోథెరపీ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా కీలకం కదా. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత రేడియోథెరపీ ఇస్తే ఏమవుతుంది? అవును, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఒకవేళ సిలికాన్ ఇంప్లాంట్ పెట్టిన రొమ్ముకు రేడియోథెరపీ ఇవ్వాల్సొస్తే అప్పుడు క్యాప్స్యులర్ కాంట్రాక్చర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. క్యాప్స్యులర్ కాంట్రాక్చర్ అంటే ఇంప్లాంట్ చుట్టూ ఏర్పడే సహజమైన స్కార్ టిష్యూ గట్టిపడిపోవడం అన్నమాట. దీనివల్ల రొమ్ము గట్టిగా అవడం, ఆకృతి మారడం, ఒక్కోసారి నొప్పి రావడం జరుగుతుంది. అంటే ఎస్థెటిక్గా చూస్తే ఆ ఫలితం అంత సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. అర్థమైంది. ఇక చివరిగా సిమెట్రీ, అంటే 2 రొమ్ములు ఒకేలా కనిపించడం. ఇది సాధించడం కూడా అంత సులువు కాదు గదా. ఖచ్చితంగా. ఇది కూడా ఒక పెద్ద సవాలే. పునర్నిర్మించిన రొమ్ముకు సరిపోయేలా అవతలి రొమ్ముకు కూడా ఏదైనా ప్రొసీజర్ చేయాల్సి రావచ్చు. సిమెట్రైజేషన్ అంటాం దీన్ని. అంటే ఎలాంటి ప్రొసీజర్స్? అది రిడక్షన్ మ్యామోప్లాస్టీ కావచ్చు, అంటే సైజ్ తగ్గించడం, లేదా ఆగ్మెంటేషన్ కావచ్చు, అంటే సైజ్ పెంచడం, లేదా మాస్టోపెక్సీ, అంటే షేప్ కరెక్ట్ చేయడం. ఏదైనా అవసరం పడొచ్చు. అంటే ఒక సర్జరీతో పని అవ్వకపోవచ్చు. అవును, ఆశించిన సమరూపత రావడానికి 1 కంటే ఎక్కువ సర్జరీలు అవసరం పడొచ్చు. ఈ విషయాన్ని మనం రోగికి ముందే స్పష్టంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి.
వారి అంచనాలు వాస్తవికంగా ఉండేలా చూసుకోవాలి. మొత్తానికి చూస్తే ఈ ఫీల్డ్లో టెక్నిక్స్ అయితే ఎప్పటికప్పుడు మెరుగవుతూనే ఉన్నాయి. చాలా ఆప్షన్స్ అందుబాటులోకొస్తున్నాయి. నిజమే, టెక్నిక్స్ బాగా అభివృద్ధి చెందాయి. అయినా కూడా రేడియోథెరపీ అవసరమైనప్పుడు ఇంప్లాంట్ వాడాలా, ఆటోలాగస్ టిష్యూ వాడాలా అనే నిర్ణయం తీసుకోవడం, రోగి అంచనాలను సరిగ్గా మేనేజ్ చేయడం, దీర్ఘకాలికంగా వచ్చే ఫలితాలను అంచనా వేయడం, ఇవన్నీ ఎప్పటికీ మన ముందుండే సవాళ్లే. వీటి గురించి మనం నిరంతరం ఆలోచిస్తూ నేర్చుకుంటూనే ఉండాలి. మా చర్చ విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.